అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా బ్లౌజ్తో బ్యాగ్ అండి, అదే వరలక్ష్మి వ్రతానికి మనం ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్, అది మన చేతితో తయారు చేసి ఇస్తే ఎంత బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి, జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక పెద్ద బ్లౌజ్ పీస్ ఇలా తీసుకున్నానండి. తర్వాత ఫస్ట్ ఒక కార్నర్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కార్నర్ కూడా సేమ్ అలాగే నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను, ఎలాంటి ముడతలు లేకుండా ఇలా నీట్గా ఇలా అనుకుంటూ ఫోల్డ్ చేశాక నెక్స్ట్ కార్నర్ కూడా అలాగే మొత్తం రెండింటిని ఇలా కలుపుతూ ఫోల్డ్ చేసేస్తున్నానండి. తర్వాత ఏవైతే మనం బ్యాంగిల్స్ పెట్టాలనుకుంటున్నామో సో ఆ బ్యాంగిల్స్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఒక కార్నర్ ఇలా లైట్గా చూస్తున్నారు కదా మడత పెట్టి ఇలా బ్యాంగిల్స్ని లోపలికి ఎక్కిస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ ఎందుకంటే మనం ఏదైతే బ్యాగ్ అనుకుంటున్నామో సో ఆ బ్యాగ్ పట్టుకోవడానికి ఒక హోల్డింగ్ లాగా ఉంటుందండి. సో నెక్స్ట్ కార్నర్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని బ్యాంగిల్స్ ఎక్కిద్దామండి. సో చూస్తున్నారు కదా, మనం ఈ బ్యాంగిల్స్ అనే కాదండి, మీ ఇష్టం, మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో సో దానికి తగ్గట్టుగా నేను జస్ట్ చూపించడానికి ఇలా చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో చూస్తున్నారు కదా, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, పువ్వు, పండ్లు, ఇలా ఏదైనా సరే, ఇంకా కొంతమంది కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ లేకపోతే ఇంకా ఏదైనా పెట్టాలనుకుంటారు కదా, సో అవన్నీ కూడా ఇందులోనే పెట్టేయచ్చండి. ఏమాత్రం కూడా సంకోచించకుండా పెట్టచ్చు, ఎందుకంటే ఇక్కడ పడిపోదు. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా బ్యాంగిల్స్ ఎంత బాగా ఉందో, ఒక హ్యాండ్ బ్యాగ్ హోల్డింగ్ లాగా మన చేతితో చేసిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఆ సంతోషమే వేరండి. చూస్తున్నారు కదా, జస్ట్ 1 మినిట్లోనే అయిపోయింది. చూస్తుండగానే సింపుల్గానే ఏం ప్రత్యేకించి తీసుకోకుండానే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, మస్ట్ ట్రై.